ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం కంబాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా 8వ తరగతి విద్యార్థుల సంభాషణ ఏమిటో విందామా పిల్లలు. ఈ సంభాషణలో పాల్గొంటున్న వాళ్ళు టీచరు మరియు విద్యార్థులు బి పవన్ నాయక్, పి గాయత్రి, వి అనిల్, వి జాన్ వెస్లీ పాల్గొంటున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు. ఏమర్రా పిల్లలు, అందరూ దసరా సెలవులు బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేశాం టీచర్. పవన్, నువ్వు దసరా సెలవులకి ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్యామిలీ ఇక్కడికి పనిచేయడానికి వచ్చాం టీచర్. సెలవులకి మా సొంత ఊరు వెళ్ళాం టీచర్. జాన్ వెస్లీ, నువ్వెక్కడ తిరిగి వచ్చావు సెలవులకి? నేను ఎక్కడికి వెళ్ళలే టీచర్, ఇక్కడే బాగా ఆటలు ఆడుకున్నాను టీచర్. ఓకే. ఏం గాయత్రి, నువ్వు సెలవులకి ఎక్కడికి వెళ్ళావు? నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాం టీచర్. సరే సరే పిల్లలు, మనము లాస్ట్ టైం కూడా రేడియో ప్రోగ్రాం చేశాం కదా, మరలా చేద్దామా పిల్లలు? చేద్దాం టీచర్. ఓకే. అనిల్, నువ్వేం చెప్తావు ప్రోగ్రాంలో? నేను మహాభారతంలోని పర్వాల పేర్లు చెబుతాను టీచర్. గాయత్రి, నువ్వేం చెప్తావు? నేను కొన్ని శ్లోకాలు చెప్తా టీచర్. సరే సరే, నేను ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను. వాటి గురించి బాగా ప్రాక్టీస్ చేద్దాము, ప్రోగ్రాం బాగా చేద్దాం. పదండి రెడీ అవుదాం. ఓకే టీచర్. ఇప్పుడు 4వ తరగతి చిన్నారులు ఎస్ రిషిత, ఆర్ అపర్ణ, డి అఖిలప్రియ, ఆర్ శ్రావ్య కొన్ని అభినయ గేయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. స్వాగతం చెప్దామా పిల్లలు? చీమలండి చీమలు, చిట్టి చిట్టి చీమలు, చీమలండి చీమలు, చిట్టి చిట్టి చీమలు, ఎర్రని నల్లని చీమలు, కలిసి నడిచే చీమలు, ఎర్రని నల్లని చీమలు, కలిసి నడిచే చీమలు, పుట్టలు పెట్టే చీమలు, చిటుక్కన కుట్టే చీమలు, పుట్టలు పెట్టే చీమలు, చిటుక్కన కుట్టే చీమలు, మ్యావ్ మ్యావ్ పిల్లి పాల కోసం వెళ్ళి వంట గదికి వెళ్ళి తలుపు చాటు నక్కి, మ్యావ్ మ్యావ్ పిల్లి పాల కోసం వెళ్ళి వంట గదికి వెళ్ళి తలుపు చాటు నక్కి, మూత నెట్టి తాగే మూతి బాగా కాలే, అమ్మ వచ్చి చూసి నడ్డి విరగగొట్టి, మూత నెట్టి తాగే మూతి బాగా కాలే, అమ్మ వచ్చి చూసి నడ్డి విరగగొట్టి, ఒకటి 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 మానవులంతా ఒకటి, రెండు 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 మంచి చెడులు రెండు, మూడు 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 మన జెండా రంగులు మూడు, నాలుగు 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 వేదాలు మనకు నాలుగు, ఐదు 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 చేతికి వేళ్ళు ఐదు, ఆరు 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 ఋతువులు మనకు ఆరు, ఏడు 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 వారానికి రోజులు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిది 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 నవధాన్యాలు తొమ్మిది, పది 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 పాపలు పాడే పాట ఇది. 4వ తరగతి చిన్నారులు ఎస్ రిషిత, ఆర్ అపర్ణ, డి అఖిలప్రియ, ఆర్ శ్రావ్య అభినయ గీతాలు చాలా చక్కగా చెప్పారు కదా, అభినందనలు చెప్దామా? ఇప్పుడు 3వ తరగతి చిన్నారులు కె పరిణీత, పి అక్షయ, జి యశ్వని పాపాయి గురించి పాట పాడటానికి వస్తున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు? బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలించాలి, మా నోములప్పుడు మా బాగా ఫలించాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, బంగారు పాపాయి బహుమతులు పొందాలి,
పాపాయి చదవాలి మా మంచి చదువు. 3వ తరగతి చిన్నారులు కె పరిణీత, పి అక్షయ, జి యశ్వని బంగారు పాపయ్య అంటూ చాలా చక్కగా పాడారు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు. తదుపరి 5వ తరగతి విద్యార్థినులు పి హాసిని, జి లాస్య, జి మహిమ, బి శశిక, ఎం మరియమ్మ అందరూ కలిసి వానల్లు కురవాలి అంటూ గేయాలు పాడటానికి మన ముందుకు వస్తున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు. వానల్లు కురవాలే వానదేవుడా, వర్షేలు పండాలే వానదేవుడా. వానల్లు కురవాలే వానదేవుడా, వర్షేలు పండాలే వానదేవుడా. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, కాసరవ్వాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా. మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. మా ఊరి కుంటల్లో వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. వానల్లు కురవాలే వానదేవుడా, వర్షేలు పండాలే వానదేవుడా. వానల్లు కురవాలే వానదేవుడా, వర్షేలు పండాలే వానదేవుడా. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా. 5వ తరగతి విద్యార్థినులు పి హాసిని, జి లాస్య, జి మహిమ, బి శశిక, ఎం మరియమ్మ పాడిన వానల్లు కురవాలి చక్కగా ఆలపించారు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు. తర్వాత ప్రపంచ దేశాల్లో మన భారతదేశానికి ప్రముఖ స్థానంలో ఉంచాలని అనే లక్ష్యంతో మన కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. వాటిల్లో భాగంగా వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని గురించి వివరించడానికి 9వ తరగతి నుంచి ఎన్ సత్యనారాయణ రెడ్డి మన ముందుకు వస్తున్నాడు. ఆహ్వానిద్దామా పిల్లలు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అనే అర్థం. ఇది భారతదేశాన్ని 2047 నాటికి అనగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది భారత ప్రభుత్వం లక్ష్యం. ఈ దార్శనికత ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత మరియు సుపరిపాలన వంటి అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని కలిగి ఉండాలి. దీనిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమాన్ని చేపట్టింది. 1. దీని యొక్క ప్రధాన లక్ష్యం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం. 2. విధానాలు ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత మరియు సుపరిపాలన వంటి వివిధ రంగాలపై దృష్టి సారించడం. ప్రణాళిక ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం రాబోయే 2047 కోసం తమదైన విజన్ డాక్యుమెంట్లను రూపొందించుకోవాలని గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించారు. 4. కార్యక్రమాలు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వంటి వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. పాల్గొనడం పౌరులు తమ ఆలోచనలు మరియు సూచనలను సమర్పించడం ద్వారా ఈ విజన్లో పాలు పంచుకోవచ్చు. 9వ తరగతి విద్యార్థి ఎన్ సత్యనారాయణ రెడ్డి వికసిత భారత్ గురించి చాలా చక్కగా వివరించాడు కదా. జేజేలు చెప్దామా పిల్లలు.
ఇప్పుడు 8వ తరగతి విద్యార్థిని పి గాయత్రి పోతన భాగవతం నుండి చిన్ని కృష్ణుడి గురించి కొన్ని పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తోంది. ఆహ్వానిద్దామా పిల్లలు? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతూ ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురబులాన మంజులవాణి. 8వ తరగతి విద్యార్థిని పి గాయత్రి చిన్ని కృష్ణుడి ఆటపాటల్ని చాలా చక్కగా వినిపించింది కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? ఈ సంవత్సరం మనకి తరగతి పుస్తకాలతో పాటు విలువల విద్య అనే కొత్త పుస్తకాన్ని కూడా అందించారు కదా ప్రభుత్వం వాళ్ళు. ఆ పుస్తకం నుండి కొన్ని మంచి మాటలు చెప్తానంటూ మన ముందుకు వస్తోంది 9వ తరగతి విద్యార్థిని వై జ్యోత్స్న. ఆహ్వానిద్దామా పిల్లలు? కొన్ని మంచి మాటలు. అవతలి వారి మీద కోపం వచ్చిన సమయంలో వారు చేసిన మంచిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎప్పుడు ప్రశాంతతతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలి. అవసరం లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. మంచి ప్రవర్తన లేని చదువు ఎంతున్నా పనికిరాదు. అందరినీ తమతో కలుపుకొని తీసుకువెళ్ళగలిగే సమర్థతను పెంచుకోవాలి. ఎన్నిటినో తనలో ఇముడ్చుకున్న సముద్రంలాగా నాయకుడు అందరినీ తనలో కలుపుకొని గంభీరంగా ఉండి కార్యాన్ని సాధించాలి. ఒకసారి విఫలమైన రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కష్టపడి ప్రయత్నం చేయాలి. చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అని తప్పు చేయవద్దు. మనం తప్పు చేస్తున్నప్పుడు చుట్టూ ఎవరు లేకపోయినా మనం లోపల ఉన్న భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇలాంటి మంచి లక్షణాలని మన జీవితంలో కూడా అలవర్చుకోవాలని అనుకుంటూ జ్యోత్స్నాకి జేజేలు పలుకుదామా? తర్వాత అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మ గురించి పాట పాడతామంటూ మన ముందుకు వస్తున్నారు టి ప్రసన్న, బి రమ్య, ఆర్ లక్ష్మి. ఆహ్వానిద్దామా పిల్లలు? వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టు అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప ముయ్యని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం. గాయం చేసే వేళల్లో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలు. సుడిగాలికి ఉడికిందే దీపం ఈ దీపం చెమురుండగా ఆరిందే అలసటతో పాపం పాపం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. టి ప్రసన్న, బి రమ్య, ఆర్ లక్ష్మి చాలా చక్కగా పాడారు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? 7వ తరగతి విద్యార్థి వి వినయ్. కొంతమంది మనుషులు కలిస్తే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంటాం కదా, అలాంటి ఏ గ్రూపుల గురించి ఎలా వివరించడానికో వస్తున్నాడు మన దగ్గరికి. ఆహ్వానిద్దామా పిల్లలు? ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్
called circle. A group of robbers called gang. A group of artists called troupe. A group of magicians called band. A group of workers called union. A group of pictures called gallery. A group of information called data. A group of listeners called assembly. A group of laws called code. A group of flowers called garland. A group of soldiers called regiment. A group of players called team. 7వ తరగతి విద్యార్థి వి వినయ్ గ్రూప్స్ గురించి చాలా చక్కగా వివరించాడు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు కదా, దాన్ని తెలుగులోకి కవిత్రయం అనువదించారు కదా. ఆ మహాకావ్యంలోని 18 పర్వాల పేర్లు చెప్తానంటూ మన ముందుకు వస్తున్నాడు 8th క్లాస్ వి అనిల్. స్వాగతం చెప్దామా పిల్లలు? మహాభారతం అందులోని పర్వాల పేర్లు: 1 ఆది పర్వం, అందులో శ్లోకాలు 9984. 2 సభా పర్వం, అందులో శ్లోకాలు 4311. 3 అరణ్య పర్వం, అందులో శ్లోకాలు 13664. 4 విరాట పర్వం, అందులో శ్లోకాలు 3500. 5 ఉద్యోగ పర్వం, అందులో శ్లోకాలు 6998. 6 భీష్మ పర్వం, అందులో శ్లోకాలు 5884. 7 ద్రోణ పర్వం, అందులో శ్లోకాలు 10919. 8 కర్ణ పర్వం, అందులో శ్లోకాలు 4900. 9 శల్య పర్వం, అందులో శ్లోకాలు 3220. 10 సౌత్పిక పర్వం, అందులో శ్లోకాలు 2870. 11 స్త్రీ పర్వం, అందులో శ్లోకాలు 1775. 12 శాంతి పర్వం, అందులో శ్లోకాలు 14525. 13 అనుశాసనిక పర్వం, అందులో శ్లోకాలు 12000. 14 అశ్వమేధ పర్వం, అందులో శ్లోకాలు 4420. 15 ఆశ్రమవాస పర్వం, అందులో శ్లోకాలు 1106. 16 మౌసల పర్వం, అందులో శ్లోకాలు 300. 17 మహాప్రస్థాన పర్వం, అందులో శ్లోకాలు 120. 18 స్వర్గారోహణ పర్వం, అందులో శ్లోకాలు 200 శ్లోకాలు. 8వ తరగతి వి అనిల్ పర్వాల పేర్లు చాలా చక్కగా వివరించాడు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? తర్వాత మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వినియోగిస్తాం కదా. అది నడవాలి అంటే ఇంధనాలు కావాలి. అలాంటి శిలాజ ఇంధనాలను వాడుతుంటే వాతావరణ కాలుష్యం కలుగుతుంది కదా. అలాంటి కాలుష్యాన్ని నివారించడానికి గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ గురించి వివరించడానికి 7వ తరగతి విద్యార్థి కె నాగ చైతన్య మన ముందుకు వస్తున్నాడు. ఆ వివరాలేంటో విందామా పిల్లలు? Green energy. Green energy is energy that comes from nature and does not harm to the environment. It is called green energy because it helps keep our planet clean and healthy. Main sources of green energy. First one, solar energy. It comes from sunlight using solar panels. Second one, wind energy. It comes from the wind using wind turbines. Third one, hydropower. It comes from moving water in river or dams. Fourth one, biomass energy. It comes from plants and other natural materials. Fifth one, geothermal energy. It comes from heat inside the earth.
Why green energy is important? First one, it does not cause pollution. Second one, it helps reduce global warming. Third one, it can be used again and again because it never runs out. Fourth one, it creates new jobs and helps the economic growth. Conclusion, green energy is clean, safe and renewable. 7వ తరగతి విద్యార్థి కె నాగచైతన్య గ్రీన్ ఎనర్జీ గురించి చాలా చక్కగా వివరించాడు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? మాటకి ఎంత విలువ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్దవాళ్ళు ఒక మాట కఠినంగా మాట్లాడినా అది మన మంచి భవిష్యత్తే అనుకోవాలి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆ మాట సారాంశాన్ని తీసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకునేటట్లు ఉండాలి. మాటకి ఇంత శక్తి ఉంది కాబట్టే మనం మాట్లాడే మాట మనం పెట్టుకున్న అలంకరణ వస్తువుల కన్నా మించిన అలంకరణగా మన వాక్కు ఉండాలి. అది వివరించడానికి 9వ తరగతి విద్యార్థినులు ఎన్ శ్రీలక్ష్మి, సిహెచ్ సుస్మిత మరియు ఉపాధ్యాయుని ఎన్ శార్వరి కుమారి కలిసి మీ ముందుకు వస్తున్నారు. ఆహ్వానిద్దామా పిల్లలు? కేయోరాని నభూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. భావం: బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు, చక్కగా అలంకరించిన కొప్పు, మృదువైన పుష్పాలు, సుగంధంతోటి స్నానం, వీటిలో ఏ ఒక్కటి మనిషికి నిజమైన అలంకారాలు కావు. పవిత్రమైన వాక్కు మాత్రమే మానవునికి నిజమైన అలంకారం. మిగిలినవన్నీ తాత్కాలికమైనవే. ఇప్పుడు నేను దీని గురించి ఇంకా వివరిస్తాను. భూషణములు అంటే అందాన్ని పెంచే ఆభరణములు. కొందరు మెడలో హారాలు వేసుకుంటారు, కొందరు వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుంటారు, మరికొందరు దండకడియాలు ధరిస్తారు. ఇవన్నీ కూడా మనిషి యొక్క అందాన్ని పెంచుతాయి. కేయూరాని నభూషయంతి పురుషం అంటే ఇక్కడ పురుషుడు అంటే ప్రయత్నం చేయువాడు, జీవుడు అని అర్థం. పెట్టుకున్న ఆభరణములు మనిషికి కేవలం అందాన్నిస్తాయి. ఆభరణముల వల్లే మనిషికి నిజమైన అందం రాదు. హారాణ చంద్రోజ్వల అంటే ఎంత గొప్పగా ప్రకాశిస్తున్న హారములు మెడలో వేసుకున్నా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా అనగా ఎంత గొప్ప పరిమళ జలాలతో స్నానం చేసినా, శరీరానికి గంధాన్ని రాసుకున్నా, తలలో సువాసనను ఇచ్చే పరిమళ భరితమైన పుష్పాలు ధరించినా అవేవి ఒక మంచి మాటకు సాటిరావు. వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే అనగా సంస్కృతితో కూడుకొని ఉపయుక్తమైనటువంటి మాట మాట్లాడాలి. కాబట్టి క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అనగా ఈ వేసుకున్న హారాలు, ఈ పెట్టుకున్న కేయురాలు ఒకనాటికి వదులైపోవచ్చు, లేకపోతే బిగుతువైపోవచ్చు, మట్టి పట్టేయవచ్చు, లేదా తెగిపోవచ్చు, విరిగిపోవచ్చు. కానీ మనిషి మాట్లాడే మంచి మాట మాత్రం శాశ్వతమైన అందంగా నిలుస్తుంది. 9వ తరగతి విద్యార్థినులు
ఎన్ శ్రీలక్ష్మి, సిహెచ్ సుస్మిత మరియు ఉపాధ్యాయుని ఎన్ శార్వరి కుమారి వాగ్భూషణం గురించి చాలా చక్కగా ఆలపించి వివరాలు తెలియజేశారు కదా. జేజేలు పలుకుదామా? ప్రముఖ వ్యక్తులు మరియు వారు రాసిన ఆటోబయోగ్రఫీ పేర్లు చెప్తానంటూ మన ముందుకు 7th క్లాస్ విద్యార్థి ఎన్ మనీష్ కుమార్ వస్తున్నాడు. ఆహ్వానిద్దామా పిల్లలు? ఫస్ట్ వన్ బుక్ పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్, రాసిన వారు ఏపీజే అబ్దుల్ కలాం. సెకండ్ వన్ బుక్ పేరు ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, రాసిన వారు మహాత్మా గాంధీ. థర్డ్ వన్ బుక్ పేరు యాన్ ఆటోబయోగ్రఫీ, రాసిన వారు జవహర్లాల్ నెహ్రూ. ఫోర్త్ వన్ బుక్ పేరు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, రాసిన వారు నెల్సన్ మండేలా. ఫిఫ్త్ వన్ బుక్ పేరు వెయిటింగ్ ఫర్ ఏ వీసా, రాసిన వారు బిఆర్ అంబేద్కర్. సిక్స్త్ వన్ బుక్ పేరు ప్లేయింగ్ ఇట్ మై వే, రాసిన వారు సచిన్ టెండూల్కర్. ఎయిత్ వన్ బుక్ పేరు మైండ్ మాస్టర్, రాసిన వారు విశ్వనాథన్ ఆనంద్. నైన్త్ వన్ బుక్ పేరు మై కంట్రీ మై లైఫ్, రాసిన వారు ఎల్కే ఆద్వానీ. 7వ తరగతి విద్యార్థి ఎన్ మనీష్ చాలా చక్కగా ఆటోబయోగ్రఫీ పేర్లు, రచయితల గురించి చెప్పాడు కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? తదుపరి 6th క్లాస్ విద్యార్థిని కె నిత్యహరిణి కొన్ని జీకే బిట్స్ మనల్ని అడుగుతానంటూ మన ముందుకు వస్తుంది. ఆహ్వానం పలుకుదామా పిల్లలు? Who was the first president of India? Dr. Rajendra Prasad. Who is the present president of India? Srimati Draupadi Murmu. Who was the first prime minister of India? Jawaharlal Nehru. Which is the highest mountain peak in India? Kanchenjunga. Which is the highest mountain in the world? Everest. Which is the national animal of India? Bengal tiger. What is the longest river in India? River Ganga. Who is responsible for making laws in India? Parliament. What is the currency of India? Indian rupee. How many states and union territories in India? 28 states and 8 union territories. 6th క్లాస్ విద్యార్థిని కె నిత్యహరిణి చాలా చక్కగా జీకే బిట్స్ చెప్పింది కదా. జేజేలు పలుకుదామా పిల్లలు? మీరింతవరకు బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం కంభాలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఎన్ శార్వరి కుమారి, పిఎస్ టీచర్.